ప్రభువా వందనాలు, స్తోత్రం స్తోత్రం స్తోత్రం. యెహోవా దేవుడుగా గర్జనులు ధన్యులని ధన్యతలు మమ్మల్ని పెంచుతున్నాం తండ్రి. ప్రభుల వారిని తండ్రి నీ యొక్క జనతైక్య కుమారుని ఆయన యేసు క్రీస్తు ప్రభుల వారిని మా కొరకు పంపి మా యొక్క పాపాల నిమిత్తమైన ఆయన్ని బలి చేశావయ్యా ప్రభువా. ఆయన యొక్క ప్రాణంలో తండ్రి ప్రభువా, ఆయన యొక్క బలియాగంలో నాయన మా పాపాలు విడి ఉన్నాయ్యా ప్రభువా. మేము నమ్ముతున్నాం తండ్రి, అందుకని మేము పరిశుద్ధులుగా తీర్చిపడుతున్నామయ్యా. స్తోత్రం స్తోత్రం ప్రభువా. బలియాగాన్ని మేము ధ్యానం చేసుకునేటువంటి సమయంలో ప్రభువా మేమునైనా మమ్మల్ని మేము ప్రక్షాళన చేసుకుని తండ్రి నీ యొక్క సన్నిధిలో తండ్రి మరింత నీకు దగ్గర అయ్యేటువంటి బిడ్డలుగా చేసుకోండి, కనికరించండి ప్రభువా. ఏదైనా తండ్రి ప్రభువా ఈ యొక్క లోక సంబంధమైనటువంటి లేకపోతేనైనా అపవాది సంబంధమైనటువంటి బంధకాలు ఉంటే నాయనా నజరేయుడైన యేసు నామములో తండ్రి బంధకాలన్నీ విడిపోవునుగాక. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఎందుకంటే నువ్వు పరిశుద్ధుడు అయి ఉన్నావు తండ్రి, మేము కూడా పరిశుద్ధులుగా ఉండాలని ప్రభువా మీరు చూస్తున్నారయ్యా. బలహీనుల మీద తండ్రి నీ యొక్క పరిశుద్ధమైనటువంటి రక్తాన్ని ప్రోక్షిస్తున్నానయ్యా. కృపలో భద్రపరచమని ధ్యానం అంతట్లో తండ్రి పరిశుద్ధాత్మ దేవుడా మాకు సహాయం చేసి నడిపించమని మహిమ ఘనత ప్రభావం నీకే ఆరోపిస్తూ నా ప్రభును ప్రియరక్షకుడు యేసుక్రీస్తు ద్వారా వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్. ప్రైజ్ జీసస్. ఇక సమయంలో యేసుక్రీస్తు ప్రభుల వారు సిలువలో పలికినటువంటి 7 మాటల ధ్యానం. మొదటి మాట వాక్యపట్నము స్వరూప సిస్టర్ చేస్తారు, తర్వాత ప్రార్థన స్పందన సిస్టర్ చేస్తారు. ఇద్దరు గుర్తుపెట్టుకోండి. అయితే ఈ వాక్యాన్ని వివరించేది మన బ్రదర్ ప్రదీప్ గారు. అందరూ కూడా చాలా జాగ్రత్తగా మీ మనసులన్నీ కూడా దగ్గర పెట్టుకుని దేవుడు మనతో మాట్లాడబోయేటువంటి మాటలు మనం విందాం. ఆహా మహాత్మా శరణ్యా విమోచకా ద్రోహరహితా చంపే నీను నా దోషమే కదా. వీరలను క్షమించు తండ్రి నేరమేమియున్ కోరిటి తులా నిన్ను చంపు క్రూరజనులకై. ఆహా మహాత్మా శరణ్యా విమోచకా. లూకా సువార్త 23వ అధ్యాయము 34వ వచనం. ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు సిలువలో పలికిన మొదటి మాట లూకా సువార్త 23వ అధ్యాయము 34వ వచనము. తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించమని చెప్పాను. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. సిస్టర్ స్పందన వచ్చి ప్రార్థన చేస్తారు. అందరూ ప్రతి ప్రార్థనకి లేచి నిలవబడదాం దయచేసి. ప్రతి ప్రార్థన. ప్రైజ్ లార్డ్. ప్రార్థన. మహాపరిశుద్ధుడు గనుడ ప్రభా, నిచ్చడకు తండ్రి, సమాధానకరమైన దేవా నీకు వందనాలు ప్రభా. ఈ శుభ శుక్రవారం తండ్రి జ్ఞానము కలిగిన వాళ్ళు ఈ సన్నిధిని చూడలేకున్నాను ప్రభా. మాకు ఇచ్చినటువంటి గొప్ప భాగ్యమును బట్టి నీకు వందనాలు అయ్యా. నీకు వందనాలు ప్రభా. మా కొరకే అయ్యా నీ సిలువలో త్యాగం చెందిన దేవుడు ప్రభా. అయ్యా నీ 7 మాటల్ని ధ్యానించబోచుండగా ప్రభా అవన్నీ ప్రభా మా హృదయాల్లో భద్రపరుచుకొని అయ్యా అయ్యా వాటిని నెమరు వేసుకుని మా జీవితంలో అన్వయించుకొని ప్రభా వాటిని ఇతరులకు చూపించే భాగ్యం దయచేయండి అయ్యా. మీరు సిలువలో పలికిన మొదటి మాట తండ్రి వీరేమి చేయుచున్నారు వీరెరుగురు కనుక వీరిని క్షమించమన్నావు ప్రభా. అయ్యా మాకు క్షమించడం నేర్పించావు ప్రభా. నువ్వెంతో బాధను అనుభవించావు, నలగొట్టబడ్డావు, ఈ శరీరము తునకలైంది ప్రభు, నీ రక్తము ఏరు దారులైంది ప్రభు.
కానీ ప్రభు అక్కడ కూడా ప్రభు మీరు క్షమించమన్నారు. మీరేమి చేయుచున్నారు మీరు తెలియదు అన్నారు ప్రభు. అక్కడ కూడా నీ ప్రేమ చూపిస్తున్నావు ప్రభు. అయ్యా ఆది తండ్రి ప్రభు, ఆ వాక్యాన్ని, ఆ పదాన్ని మేము చేత పట్టుకుని ప్రభు మా జీవితంలో ఇతరులను క్షమించే భాగ్యం, మమ్మల్ని ఎంత హింసించినా, ఎంత నిందించినా, ఎంత అవమానించిన ప్రభు, నీ సిలువ వైపు మేము చూడడానికి, మీ సిలువలో మీరు మాట్లాడిన మాట మా హృదయంలో భద్రపరుచుకుని ప్రభు దాని యందు ప్రవర్తించే భాగ్యం మాకు దయచేయమని వేడుకుంటున్నాం ప్రభు. అయ్యా మీరే మాకు సాదృశ్యము, మీరే మాకు మాదిరి ప్రభు. అలాంటి జీవితాన్ని మేము జీవించడానికి మాకు సహాయం దయచేయండి. అయ్యా నీ బిడ్డను నిలవబెట్టబోతుండగా ప్రభు మీరు పలికినటువంటి మాట మాతో సూటిగా మాట్లాడమని వేడుకుంటున్నాం ప్రభు. అయ్యా ఇంకా బిడ్డలను కూడా బలపరచమని, మీ ఆత్మతో నడిపించమని వేడుకుంటున్నాం ప్రభా. ఇదంతా ఈ సన్నిధి అంతయు ప్రభా నీ ఆత్మతో నిండుకుని లాగున అయ్యా మీ శక్తి బలముతో అయ్యా మా హృదయాలన్నీ ఖాళీగా చేసుకుని ప్రభా నీ వాక్యాన్ని మేము నింపుకోవడానికి అయ్యా మాకు సరైనటువంటి తలంపులను, మనసులను అయ్యా ప్రభా మనంతను ఇక్కడ సన్నిధిలో ఉండడానికి నీ వాక్యం మీద మేము ఆధారపడి నీ వాక్యాన్ని మా మూలికలలో దాచుకోవడానికి మాకు సహాయం దయచేస్తారని త్వరలో రాని యేసు ద్వారా మిక్కిలి బ్రతిమాలి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. మనం చదువుకున్న వాక్యం లూకాసు వార్త 23వ అధ్యాయము 34వ వచనం. యేసు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించమని చెప్పాను. వారు ఆయన వస్త్రములు పంచుకున్నటకే చీట్లు వేశారు. చిన్న ప్రార్థన చేసుకుందాం. దేవా, నేను నీకు వందనాలు ప్రభువా. ఇక్కడ నిలవబడి ప్రభువా నీ యొక్క మాటల్ని పంచుకొంచుండగా మీరు మాకు సహాయం అనుగ్రహించండి. నేను మాట్లాడేది నేను కాదు ప్రభువా, పరిశుద్ధాత్మ దేవుడా మీరే మాట్లాడి మా హృదయాల్లో కార్యం జరిగించమని మాకు ఉపయోగపడే రీతిలో ప్రభువా ఈరోజు జరగనున్న ప్రతి వర్తమానము మా హృదయాలకి హత్తుకునే రీతిలో మీరే సహాయం దయచేసి మహిమ పొందమని ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో అడివేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఈ శిలువ యాగము మనము చిన్నప్పటి నుంచి అంటే దేవునిలోకి వచ్చిన దగ్గర నుంచి, లేకపోతే చర్చ్కి వెళ్ళే అలవాటు ఉన్న దగ్గర నుంచి మనందరికీ తెలిసిందే కదా. యేసు ప్రభు వారు ఒలీవ కొండలకు వెళ్ళి గెత్సెమనే తోటలో ఆయన బలపడటం కోసం ప్రార్థన చేయటంతో ఈ యొక్క ఆయన అప్పగింపబడటం, లేకపోతే ఆయన యొక్క శిలువ శ్రమల యొక్క ప్రారంభం జరిగింది. ఆయన అలా ప్రార్థన చేసి బలపడిన తర్వాత ఇస్కరియోతు యూదా ముద్దు పెట్టి ఆయన్ని అప్పగించి ఆయన్ని అన్నా దగ్గరికి, ప్రధాన యాజకుడైన అన్నా దగ్గరికి, తర్వాత ప్రధాన యాజకుడైన కయప్ప దగ్గరికి, ఆ తర్వాత పిలాత్ దగ్గరికి, హేరోద్ దగ్గరికి, మళ్ళీ పిలాత్ చేత ఆయన సిలువకి అప్పగింపబడ్డారు. ఆయన సిలువకి అప్పగింపబడిన తర్వాత ఆ సిలువని మూసుకుంటూ గొల్గొతా అనబడిన కపాల స్థలం అనబడిన స్థలం దగ్గర ఆయన మోసుకుంటూ వచ్చారు. ఆ సిలువ మీద ఆయన్ని 3 మేకులతో కొట్టి సిలువ వేశారు. ఆయన సిలువ వేసిన తర్వాత ఆయన కొన్ని మాటలు మాట్లాడారు. ఆ మాటల్ని మనము సిలువలో ఆయన పలికిన 7 పలుకులుగా, లేకపోతే 7 మాటలుగా మనం పరిగణిస్తున్నాం. ఆ వాటిల్లో ఈరోజు ఇప్పుడు మనం చదువుకున్న వచనం మొదటిగా ప్రాచుర్యం పొందింది. ఈ యేసుప్రభు వారు ఆయన అప్పగింపబడిన తర్వాత, అంటే శిలువ మరణానికి అప్పగించిన తర్వాత, పిలాతు ఆయన్ని శిలువ మరణానికి అప్పగించారు కదండి. ఆయన అప్పగించిన తర్వాత ఆయన్ని ఎంతోమంది కొట్టారు, ఎంతోమంది దూషించారు, మొహాన్ని ఉమ్మివేశారు, తలకి ముండ్ల కిరీటం పెట్టారు, మేకులు కొట్టారు, శిలువ మీద వేలాడదీశారు. ఈ క్రమం అంతట్లోనూ ఆయన ఎక్కడన్నా నోరు తెరిచినట్లు మనకి బైబిల్లో ఉందా? ఎక్కడ ఆయన నోరు తెరిచినట్లు లేదు. ఈ క్రమం అంతట్లోనూ ఆయన నోరు తెరవలేదు. కానీ ఆయన మొట్టమొదటిసారిగా ఈ మాట పలికినప్పుడు ఆయన నోరు తెరిచారు. ఈ మొట్టమొదటిసారిగా ఆయన నోరు తెరిచి ఆయన మాట్లాడింది ఏంటి? ఆయన ఎవరితోనూ సంభాషించలేదు. కానీ ఆయన మొట్టమొదటిసారిగా నోరు తెరిచినప్పుడు ఆయన ఏం చేశారు? తండ్రితో మాట్లాడారు, అనగా ప్రార్థన చేశారు.
ఆయన మాట్లాడిన మొదటి మాట కూడా ఏంటి? తండ్రి. ఆయన మాట్లాడిన మొదటి మాట తండ్రి. మనకి మన చుట్టూ ఉన్న పిల్లల్ని కానీ లేకపోతే ఎవరైనా వాళ్ళకి ఏదైనా అపాయం జరిగినప్పుడు కానీ వాళ్ళకి ఏమైనా దెబ్బ తగిలినప్పుడు కానీ వారు మాట్లాడే మొదటి మాట ఏంటి? అమ్మ అంటారు. ఎందుకంటారు? వాళ్ళకి బాగా ఇష్టమైంది, వాళ్ళకి హృదయానికి దగ్గరగా ఉన్నది కాబట్టి అమ్మ అని పిలుస్తారు. కొంచెం ఎదిగిన తర్వాత వారు ఎవరెవరు ఏమేమి పలుకుతారో వాళ్ళకున్న ఇష్టాలను బట్టి వారికి ఉన్న బంధాలను బట్టి అది ఆధారపడి ఉంటుంది. యేసు ప్రభు వారికి అంతున్న ఆ క్రమంలో కూడా ఆయన ఎవరిని అడ్రస్ చేశారు, ఎవరితో మాట్లాడటానికి ఆయన ప్రయత్నించారంటే ఆయన తండ్రితో మాట్లాడటానికే ఆయన ఇష్టపడ్డారు. చుట్టూ అంతమంది ఉన్నా సరే ఆయన తండ్రితో మాట్లాడటానికి ఇష్టపడ్డారు. మనము యేసు ప్రభు యొక్క జీవితాన్ని మనం చూసినట్లయితే, మనము క్రమంగా చూసుకున్నట్లయితే ఆయన మొదలుపెట్టిన ప్రతి మంచి ప్రాముఖ్యమైన విషయాన్ని ఆయన ప్రార్థనతోనే మొదలుపెట్టారు. ఆయన యొక్క పరిచర్యని ఆయన 40 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థనతోనే మొదలుపెట్టారు. అలాగే ఈ యొక్క అప్పగింపబడటం క్రమం అంతట్లో కూడా ఆయన బలపడటం కోసం ఆయన గెత్సెమనే తోటలో ప్రార్థనతోనే ఈ క్రమాన్ని కూడా మొదలుపెట్టారు. అలాగే ఈ శిలువలో కూడా ఆయన మాట్లాడటాన్ని ఆయన ప్రార్థనతోనే మొదలుపెట్టారు. యేసు ప్రభు వారు ప్రార్థనకి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తూ ఉండేవారు కదా. మనం బైబిల్లో మనం సువార్తలో చూసుకున్నట్లయితే ఆయన చాలా సందర్భాల్లో అంటే ఆయన ఒంటరిగా వెళ్ళిపోవటం, ఏకాంతంగా వెళ్ళిపోయి తండ్రితో ప్రార్థన చేయటం, లేకపోతే అరణ్యంలోకి వెళ్ళిపోయి ప్రార్థన చేయటం, కొండ మీదకి వెళ్ళిపోయి ప్రార్థన చేయటం, రాత్రంతా దేవునితో తండ్రితో గడపటం, ఇలాంటివన్నీ మనం చూస్తుంటాం. దీన్ని బట్టి మనకు ఏమర్థమవుతుందంటే ఒక విశ్వాసి యొక్క జీవితంలో ప్రార్థన యొక్క ప్రాముఖ్యత మనకు అర్థమవుతుంది. ఆయన ఏదో పాపం చేశారనో లేకపోతే ఆయన ఏదో బలహీనుడనో చెప్పి ఆయన ప్రార్థనలో గడపలేదు. కానీ ప్రతి ఒక్క సమయంలోనూ ప్రతి ఒక్క సందర్భంలోనూ దేవుని యొక్క తండ్రి దేవుని యొక్క బలాన్ని ఆయన పొందుకోవాలని చెప్పి ఆయన ప్రార్థనలో గడపటం మనం చూసుంటాం. అలాగే యేసుప్రభు వారు ఈ ప్రార్థనలో మనకి ఒక మాదిరిని చూపించారు. అంటే ఎప్పుడు మనకి ప్రాముఖ్యమైన ఏం పని చేసినా సరే దేవునితో ప్రార్థనలో గడిపి ఆ పనిని మొదలు పెట్టడం, అది మొదటి విషయం. రెండవది ఆయన మాట్లాడిన మాటలని, అంటే ఆయన ఇదివరకు ఆయన బోధించిన మాటలనే ఆయన ఆచరణలో చేసి చూపించారు. మత్తయి సువార్త 5వ అధ్యాయము 43వ వచనము 44వ వచనం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 43, 44. నీ పొరుగువారిని ప్రేమించి నీ శత్రువును ద్వేషించమని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పినదేమనగా మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండినట్లు మీరు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మను హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. అప్పటి ఆయన ప్రసంగాలలో బాగా ప్రాముఖ్యత ఉన్న ప్రసంగం కొండ మీద చేసిన ప్రసంగం కదా. ఆయన కొండ మీద చేసిన ప్రసంగంలో ఆ కొన్ని వచనాలు తర్వాత మనం చూసుకున్నట్లయితే ఇది మనకు కనిపిస్తుంది. ఆయన ఏం మాట్లాడుతున్నారంటే, ఇదివరకు మీకు చెప్పిన వాళ్ళు ఎలా చెప్పారంటే, మిమ్మల్ని ప్రేమించే వారిని ప్రేమించండి, మీ శత్రువులను ద్వేషించండి అని మీరు విన్నారు. కానీ నేను మీకు అలా చెప్పట్లేదు. మీ శత్రువులను ప్రేమించండి, మేము హింసించు వారి కొరకు ప్రార్థన చేయండి అని ఆయన బోధల్లో ఆయన చెప్పారు. ఆ బోధల్లో ఆయన చెప్పిన మాటలనే ఆయన ఆచరణలో పెట్టి మనకి మాదిరి చూపిస్తున్నారు. ఇక్కడ కూడా యేసుప్రభు వారు తన్ని ఎవరైతే హింసించారో వారి కొరకు ప్రార్థన చేయటం మనం చూస్తున్నాం కదా. అలాగే తన యొక్క బలహీనమైన స్థితిలో తను ఎంత నలగొట్టబడ్డాడో మనం ఊహించగలం. రాత్రంతా ఆయనకి నిద్ర లేదు. అలాగే అటు ఇటు ఆ ప్రధాన యాజకుడి దగ్గరికి ఈ ప్రధాన యాజకుడి దగ్గరికి అని చెప్పి తిప్పారు. ఉదయాన్నే ఆయనకి శిక్ష వేశారు, ఆ తర్వాత కొరడాలతో కొట్టారు, దారంతా సిలువను మోయించారు, సిలువ వేశారు. ఈ క్రమం అంతట్లోనూ ఆయనకి ఎక్కడా శక్తి పొందుకునే అవకాశమే లేదు. కానీ అటువంటి బలహీనమైన స్థితిలో కూడా ఆయన శత్రువుల కొరకు ప్రార్థన చేయటం, అది కూడా తను ఇదివరకు చెప్పిన బోధల్ని అనుసరించే దాన్ని ఆచరణలో పెట్టి చూపించటం మనం చూస్తున్నాం. ఇంకా మనం
చూసినట్లయితే ఎన్ని ప్రతికూలతలున్నా యేసుప్రభు వారు తనకున్న పని ఆయన ఎందు నిమిత్తం ఈ లోకానికి వచ్చారు? నశించిన దాన్ని వెతికి రక్షించడానికి ఈ లోకానికి వచ్చారు కదా, పాపుల్ని విమోచించడానికి ఈ లోకానికి వచ్చారు కదా. ఆ పనిని ఆయన ఏ రోజుని తప్పిపోలేదు. చివరికి ఈ పరిస్థితుల్లో కూడా ఆయన వారి కోసమే ఆయన ప్రార్థన చేస్తున్నారు. తనని బాధిస్తున్న వారిని క్షమించమని చెప్పి ఆయన ప్రార్థన చేస్తున్నారు. ఈ ప్రార్థన ఆయన ఉన్న 7 మాటల్లో ఎక్కడైనా మాట్లాడొచ్చు ఈ మాట. కానీ మొదటగానే ఎందుకు మాట్లాడారు? మొదటగానే ఆయన్ని హింసిస్తున్న వారి గురించి వారిని క్షమించమని చెప్పి ఎందుకు మాట్లాడారంటే, ప్రతి అన్యుడు లేకపోతే ప్రతి మానవుడు దేవునిలోకి రావాలంటే మొదటగా వాడు పొందుకోవాల్సింది ఏంటి? క్షమాపణ లేకుండా దేవుని దగ్గరికి రావటం, లేకపోతే దేవుడు ఇచ్చిన క్షమాపణని అనుభవించకుండా దేవుని సహవాసం కలిగి ఉండటం అసంభవం. దేవునితో సంబంధం కలిగి ఉండాలంటే దేవుడు మనకి ఇచ్చిన క్షమాపణని మనం ఒప్పుకోవాలి, ముందు దాన్ని విడిచిపెట్టాలి. ఆ రక్షణ అనుభవం లేకుండా దేవునితో సంబంధం కలిగి ఉండటం సాధ్యం కాదు. అందుకని దేవుడు ఈ మాటని ఆయన పలికిన మాటలన్నిటిలో కన్నా ముందు మాట్లాడాడు. అలాగే ఇంకా కొంచెం మనం లోతుగా మనం వెళ్ళినట్లయితే ఇక్కడ 3 విషయాలు మనకు అర్థమవుతాయి. తండ్రి, వీరు ఏం చేయుచున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించు. తండ్రి అనే ఒక మాట, క్షమించు అనే ఒక మాట, అలాగే వీరు ఏం చేయుచున్నారో వీరు ఎరుగరు కనుక వీరికి క్షమించమని. మనకంటే అక్కడున్న పరిచయులకు కానీ అక్కడున్న సైనికులకు కానీ వాళ్ళకున్న ప్రాబ్లం ఏంటంటే యేసయ్యని ఏదో ఒక రకంగా చంపేయటం. ఎందుకంటే ఆయన దేవుని కుమారుడు అని చెప్పి ఆయన చెప్పుకుంటున్నారు. అప్పటి వరకు వీళ్ళు పాటించిన భక్తికి ఆయన చెప్పిన మార్గానికి వ్యత్యాసం ఉంది. అందువల్ల వాళ్ళు జీర్ణించుకోలేకుండా ఆయన్ని చంపేయాలని చెప్పి నిశ్చయించుకున్నారు. వారు ఆలోచించింది ఏంటంటే శరీరపరంగా ఆయన్ని చంపాలని చెప్పి అనుకుంటున్నారు. కానీ దేవుని యొక్క ప్రణాళికలో, దేవుని యొక్క ఆయన ఉద్దేశంలో ఆయన ఎందుకు చనిపోతున్నారు? మానవులందరికీ విమోచన కలగాలని, మానవులందరికీ పాపక్షమాపణ కలగాలని, మానవులందరినీ తండ్రితో సమాధానపరచాలని చెప్పి ఆయన చనిపోవాల్సి ఉంది. కానీ వీళ్ళకున్న ఉద్దేశం ఏంటి? శరీరపరంగా ఆయన్ని మనకి వ్యతిరేకంగా ఉన్నారు కాబట్టి ఆయన్ని చంపేయాలని చెప్పి వాళ్ళు ఆలోచిస్తున్నారు. ఇదే మాటని పౌలు భక్తుడు ఇంకొంచెం లోతుగా వివరించడం జరుగుతుంది. ఎఫెసీయులకు రాసిన పత్రికలో 6వ అధ్యాయం 12వ వచనంలో ఆయన ఏమంటారంటే, ఏలయనగా మనం పోరాడునది శరీరాలతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. మానవులుగా మనకున్న అత్యంత ప్రాముఖ్యమైన పోరాటం ఏంటంటే మన సాటి మానవుడితో మనం పోరాడటం కాదు. మనకున్న అత్యంత ప్రాముఖ్యమైన విషయం ఏంటి? మన యొక్క పాపంతో మనం పోరాడాలి, దురాత్మల సమూహంతో పోరాడాలి, అంధకార సంబంధమగు ఆ దుష్టునితో మనం పోరాడాలి. అది దేవుడు మన తరపున ఆయన ప్రార్థన చేశారు. వీరేం చేయుచున్నారో వీరు ఎరుగరు. వీరు మామూలుగా లోకానుసారంగా నన్ను చంపాలనుకుంటున్నారు, కానీ నీవు తలంచిన ఉద్దేశము వీరు ఎరుగరు గనక వీరిని క్షమించమని చెప్పారు. దీనికి ఇంకో కారణం ఏంటంటే వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు, ఆయన్ని శిక్ష వేసినప్పుడు పిలాతు అంటారు, ఈయన నిరపరాధి, ఈయన రక్తము, ఈయన పాపము నాకు అంటకుండును గాక, అంటే ఈ పాపము నాకు అంటకుండును గాక అని చెప్పి ఆయన మాట్లాడతారు. మాట్లాడితే అక్కడున్న ప్రజలందరూ ఏమంటారండి? అందుకు ఆ ప్రజలందరూ వాని రక్తము మా మీదనో మా పిల్లల మీదనో ఉండునుగాక అనేది. అంటే వాళ్ళు తెలియకుండానే వాళ్ళ మీదకి ఒక పెద్ద శాపాన్ని
పెద్ద అపరాధాన్ని వారు తెచ్చుకుంటున్నారు. ఇది వాళ్ళకి తెలియదు. ఎందుకు తెలియదు అంటే ఈ లోకంలో ఉన్న యుగ సంబంధమైన దేవత వారి మనోనేత్రాలకి గుడ్డితనం కలుగజేసింది కాబట్టి వారికి అది అర్థం కాదు. అందుకని దేవుడు ఏమంటున్నారంటే వీరేం చేయుచున్నారో వీరు ఎరుగరు గనక వీరిని క్షమించమని చెప్పి యేసుప్రభు వారు మాట్లాడుతున్నారు. యేసుప్రభు వారు అందరి తరపున ఆయన క్షమాపణ కోరారు కదా. అందరి తరపున ఆయన వీరు ఏం చేయుచున్నారో వీరు ఎరుగరు గనక వీరిని క్షమించమని చెప్పి అడిగారు కదా. దాంట్లో అందరికీ ఆ క్షమాపణ దొరుకుతుందా? అందరికీ ఆ క్షమాపణ దొరుకుతుందా? యేసుప్రభు వారు ఈ సిలువ క్రమంలోకి వచ్చే ముందు అక్కడ గెత్సెమనే తోటలో ప్రార్థన చేశారు కదండి. ఆ ప్రార్థనలో మీరు ఒకసారి గమనించినట్లయితే యోహాను సువార్త 17వ అధ్యాయము 9వ వచనం, నేను వారి కొరకు ప్రార్థన చేయుచున్నాను, లోకము కొరకు ప్రార్థన చేయుట లేదు. నీవు నాకు అనుగ్రహించున్నవారు నీ వారైనందున వారి కొరకే ప్రార్థన చేయుచున్నాను. ఇక్కడ యేసుప్రభు వారు మాట్లాడిన సందర్భం ఏంటంటే వారి చుట్టూ ఆయన చుట్టూ ఎవరున్నారండి? శిష్యులు ఉన్నారు. ఆ శిష్యుల్ని ఎవరు అనుగ్రహించారు? తండ్రి అయిన దేవుడు యేసుప్రభు వారికి అనుగ్రహించారు. వారిని పోగొట్టుకోకూడదు అని చెప్పి వారి కోసం దేవుడు ప్రార్థన చేశారు. ఇది ఇంకొంచెం మనకి అర్థమయ్యే రీతిలో మనకు అర్థం చేసుకుంటే అప్పటికి ఇస్కరియోతు యూదా ఆయన్ని అప్పగించారు కదండి. ఆయన అప్పగించిన తర్వాత అది పాపం అన్న సంగతి ఇస్కరియోతు యూదాకి తెలిసిందా? తెలిసింది. ఆ తర్వాత ఆ ఇస్కరియోతు యూదా పశ్చాత్తాపడ్డా? పశ్చాత్తాపడ్డాడు. పడ్డాడు కదా, బైబిల్లో ఉంది. ఆయన పాపం చేసినట్టు ఆయనకు తెలిసింది, ఆయన పశ్చాత్తాపడ్డాడు. ఆయనకి పాప క్షమాపణ దొరికిందా? పాప క్షమాపణ దొరకలేదు. ఇది మీకు అర్థం అవడానికి 2 ఎగ్జాంపుల్ చెప్పి ముగించేస్తాను నేను. మనకి ఆదికాండంలో యోసేపు సంగతి తెలుసు కదండి. యోసేపు కథ తెలుసా? యోసేపు కథ తెలుసు కదా. యోసేపు కథలో ఆయన వాళ్ళ అన్నల చేత మోసగింపబడి అమ్మివేయబడి ఐగుప్తులోకి వెళ్ళిపోతాడు. ఐగుప్తులోకి వెళ్ళిన తర్వాత కరువు వచ్చినప్పుడు వాళ్ళ అన్నలు మళ్ళీ తిరిగి ఆయన దగ్గరికి వస్తారు. ఆయన దగ్గరికి వచ్చిన తర్వాత ఎప్పుడైతే అన్నలు ఆయన దగ్గరికి వచ్చారో అప్పుడు మాట యోసేపు కలుగుతాడు. ఆదికాండము 45వ వచనము 45వ అధ్యాయము 5వ వచనం, అయినను నేను ఇక్కడికి వచ్చినట్లు మీరు నన్ను అమ్మివేసినందుకు దుఃఖపడకుడి, అది మీకు సంతాపము పుట్టింపనీయకుడి. ప్రాణరక్షణ కొరకు దేవుడు మీకు ముందుగా నన్ను పంపించాను. మీరు నన్ను అమ్మేశారు, అయినా సరే మీరు దుఃఖపడవద్దు. మీకు అందరికీ మనందరికీ మేలు కలగటానికి దేవుడు దాన్ని ఉపయోగించుకున్నారు అని చెప్పి వాళ్ళందరినీ క్షమించాడు. అక్కడ యోసేపు క్షమించాడు కదా. ఈ క్షమించిన తర్వాత ఆ ఉన్న అన్నలందరినీ యోసేపు క్షమించిన తర్వాత ఒక 17 సంవత్సరాల తర్వాత ఆ సహోదరులందరూ అంటున్న మాటలు మీరు చదవండి ఒకసారి. 50వ అధ్యాయము 15వ వచనం. యోసేపు సహోదరులు తమ తండ్రి మృతి పొందుట చూచి ఒకవేళ యోసేపు మన యందు పగపట్టి మనం అతనికి చేసిన కీడంతటి చొప్పున మనకు నిశ్చయంగా కీడు జరిగించిన అనుకుని చాలండి. ఇక్కడ యోసేపు క్షమించాడా లేదా? 17 సంవత్సరాల ముందు ఎప్పుడైతే అన్నలు తన దగ్గరికి వచ్చినప్పుడు యోసేపు క్షమించాడు. కానీ 17 సంవత్సరాల తర్వాత కూడా ఆ అన్నలు ఆ క్షమాపణని అనుభవిస్తున్నారా? అనుభవించట్లా. ఎందుకు అనుభవించట్లా? ఆ క్షమాపణని వాళ్ళ హృదయంలోకి తీసుకోలేదు. తన తప్పుని తన తమ్ముడి దగ్గర ఒప్పుకున్నారు, కానీ ఆ క్షమాపణని వారు హృదయంలోకి అంగీకరించలేదు. అందువల్ల 17 సంవత్సరాలు అయినా సరే వారు ఇంకా ఆ పాప భీతితోనే ఉన్నారు వాళ్ళు కదా. మనము యేసుప్రభు వారు
22,000 సంవత్సరాల క్రితం శిలువ మీద మరణించినప్పుడు వీరు ఏం చేయించున్నారో వీరు ఎరుగరు గనక వీరిని క్షమించమని చెప్పి ఈ లోకానికి సంబంధించిన అందరి గురించి ఆయన ప్రార్థన చేశారు. మనకి ఆయనలో అప్పుడే క్షమాపణ ఉంది, కానీ మనం ఆ క్షమాపణ అనుభవిస్తున్నామా? ఆ క్షమాపణ మనం అనుభవిస్తున్నామా? మనం దేవుని దగ్గరికి రాకుండా మన పాపాలని ఆయన సన్నిధిలో ఒప్పుకొని ఆయన ఇచ్చిన ఆ క్షమాపణని మనం అనుభవించకుండా మనము ఆ పాప క్షమాపణ అనేది మనం పొందుకోలేము. అలాగే ఇంకొక ఉదాహరణ ఏంటంటే తప్పిపోయిన కుమారుడు. ఆ కథ అందరికీ తెలుసు కదండి. తప్పిపోయిన కుమారుడు తన తండ్రి దగ్గర నుంచి ఆస్తి తీసుకుని దూరదేశాలు వెళ్ళి అదంతా పాడు చేసి తన తప్పు తెలుసుకొని తిరిగి వచ్చి అడిగినప్పుడు తండ్రి క్షమించాడు కదా. తప్పిపోయిన కుమారుని యొక్క తండ్రి ఆ తప్పిపోయిన కుమారుని ఎప్పుడు క్షమించాడు? తిరిగి వచ్చినప్పుడు క్షమించాడా? తిరిగి వచ్చినప్పుడు క్షమించాడా? లేకపోతే అంతకుముందే క్షమించాడా? ఎప్పుడైతే తప్పిపోయిన కుమారుడు తన దగ్గర నుంచి వెళ్ళిపోయాడో అప్పుడే క్షమించాడు. అది మనకు ఎలా అర్థమవుతుంది? ఆ కొడుకు కోసం దినమెల్లా ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడంట. అది బైబిల్లో ఉంది కదా. ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడంట. ఎందుకు ఎదురు చూస్తూ ఉన్నాడు? నేను ఆల్రెడీ ఆయన్ని క్షమించాను, ఆయన ఎప్పుడు అది తెలుసుకుని నా దగ్గరికి వస్తాడో అప్పుడు నేను చేర్చుకుంటాను అని చెప్పి తప్పిపోయిన కుమారుని యొక్క తండ్రి ఆలోచించారు. అలాగే మన తండ్రి కూడా, మన యేసు ప్రభువు కూడా అలాగే ఆలోచిస్తున్నారు. ఆయన ఇవ్వాల్సిన క్షమాపణ ఆయన ఎప్పుడో ఇచ్చేశారు. మనము అయోగ్యంగా లేకపోతే అనాలోచనగా ఆ క్షమాపణని మన హృదయంలోకి తీసుకోలేకపోతున్నాం. ఆ క్షమాపణ కనుక మన హృదయంలో మనం తీసుకుంటే అది రక్షణార్థమైన పశ్చాత్తాపాన్ని మనలో కలిగిస్తుంది. రక్షణార్థమైన పశ్చాత్తాపం కాకుండా వేరే పశ్చాత్తాపం ఉంటుందా? ఉంటుంది. ఎవరికి కలిగింది ఆ పశ్చాత్తాపం? ఇస్కరియోతు యోధకు కలిగింది. ఆయన తప్పు చేశాడని ఆయనకు తెలుసా? తెలుసు. పడ్డాడు, కానీ దేవుని దగ్గరికి రాలేదు. ఆయన యేసు ప్రభువు దగ్గరికి వచ్చినట్లయితే ఆ తప్పుకి ప్రాయశ్చిత్తం దొరికేది, ఆ తప్పుని దేవుడు క్షమించాలని చెప్పి ఇతనికి నమ్మకం కలిగేది. అది కలగకుండానే ఆయన ఉరిపెట్టుకుని చనిపోయాడు. అదే క్రమంలో పేతురు కూడా తప్పు చేశాడు కదా. ఆయన ఎరుగునని చెప్పి బొంకాడు, కానీ పేతురు ఆ తప్పు చేయలేదు. పేతురు ఏం చేశాడు? తిరిగి యేసు ప్రభువు దగ్గరికి వచ్చి నన్ను క్షమించు ప్రభువా అని చెప్పి అడిగారు. మనకు కూడా ఎన్నో అవకాశాలు దేవుడు మనకి ఇస్తున్నారు. ఆ అవకాశాలన్నింటినీ మనం సద్వినియోగం చేసుకుని తిరిగి మనం తండ్రితో మన యొక్క పాపాలను ఒప్పుకొని తండ్రితో సమాధాన పడాలని చెప్పి ఈ చిన్న వాక్యాన్ని ముగిస్తున్నాం. మహాత్మా శరణ్య అవిమోచక ద్రోహరహిత చంపే నిను నా దోషమే కదా. నీవు నాతో పరదైసునా నేడేయుందువు పవనుండా ఎట్లు పలికి పాపిగా చితి ఆహా మహాత్మా శరణ్య అవిమోచక. వాక్యపట్నం సిస్టర్ ప్రిస్కిల్లా. లూకా సువార్త 23వ అధ్యాయము 43వ వచనం. సిస్టర్ ప్రిస్కిల్లా. లూకా సువార్త 23వ అధ్యాయము